గుడ్ మార్నింగ్ లీడర్స్. దిస్ ఇస్ సూర్య, క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ శ్రీకాకుళం. సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే, వెస్టేజ్లో మనకి హోమ్ కేర్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉన్నాయి, అగ్రి కేర్ ఉన్నాయి, స్కిన్ కేర్ ఉన్నాయి, ఇట్లా చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా. అందులో హెల్త్ కేర్లో ఒక కేటగిరీ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటారు. సో ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏంటంటే, ఒకటి కొలెస్ట్రమ్, రెండవది స్పైర్లినా, మూడోది నోని, నాలుగోది అలోవెరా, ఐదోది ఆమ్లా. సో ఈ ఐదిటిని ఏమంటారంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటారు. అంటే హెల్త్ కేటగిరీలో ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఈ 5 ఉంటాయి: కొలెస్ట్రమ్, నోని, స్పైర్లినా, ఆమ్లా, అలోవెరా. సో ఇందులో ఈ 5 ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు ఒకసారి ఆమ్లా ఒక 2 బాటిల్స్ వాడిన తర్వాత స్పైర్లినా తర్వాత అలోవెరా తర్వాత నూనె, ఇలా మనం వాడుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఈ ప్రోడక్ట్ని ఎట్లా వాడవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే హెయిర్ ఫాల్ ఉంది, లేదా మోకాలు నొప్పులు ఉన్నాయి, లేదా స్పాండిలైటిస్ ఉంది, లేదా కంటి సమస్యలు, మైగ్రేన్ ప్రాబ్లము, సైనస్, ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి. ఆ హెల్త్ ప్రాబ్లంకి మనం కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తాం. ఆ ప్రోడక్ట్స్ బాగా పనిచేయాలి అంటే మన బాడీ లోపల టాక్సిన్స్ ఉంటాయి. ఆ టాక్సిన్స్ని మనం రిమూవ్ చేయాలి ఫస్ట్. ఆ రిమూవ్ చేసే కేటగిరీలో ఉండేదే నోని, ఈ ప్రోడక్ట్ అనమాట. ఈ నూనె ప్రోడక్టు మనం వాడగలిగితే, సో ఈ నూనె అనేది మన బాడీలో ఉన్న సెల్స్ని రిపేర్ చేసి మన టాక్సిన్స్ని రిమూవ్ చేసే విధంగా ఇది హెల్ప్ అవుతుంది. ఇది హెల్ప్ అవుతుంది, గ్యానోడెర్మా హెల్ప్ అవుతుంది, టాక్సిక్లిన్ హెల్ప్ అవుతుంది, ఫుడ్ ప్యాచెస్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. అందులో ఈ నూనె అనేది కూడా మనకు హెల్ప్ అవుతుంది. నూనె అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. ఈ నూనె ప్రోడక్ట్ పైన అబ్దుల్ కలాం గారు, సైంటిస్ట్, ఆయన మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అండ్ మన భారతదేశానికి రాష్ట్రపతిగా కూడా పనిచేసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు, ఒక ప్రముఖ విద్యావేత్త. ఆయన దీనిపైన చాలా సంవత్సరాలు స్టడీ చేసి ఏమన్నారంటే, ఇది ఎవరైతే రెగ్యులర్గా వాడతారో వాళ్ళకి ఆపరేషన్కి జీవితంలో వెళ్ళాల్సిన పని లేదు, ఇంజెక్షన్ పొడిపించుకోవాల్సిన పని లేదని చెప్పేసి దీని గురించి పరిశోధనలో తేలిందనమాట. చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ నూనె అనేది. సో దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా మన వెస్టేజ్లో పెట్టడం జరిగింది. సో ఇది ఎట్లా వాడాలి అంటే, వారానికి ఒక 3 క్యాప్షూల్స్ డే బై డే పరగడుపున మనం వాడాల్సి ఉంటుంది. ఇది వాడుకోగలిగితే మన ఇమ్యూనిటీ అనేది పెరుగుద్ది. అంత ఈజీగా మనకి సీజనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పెద్ద పెద్ద సమస్యలు అంత ఈజీగా బాడీలోకి ఎంటర్ అవ్వలేవు. ఇది ఒక అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది నూనె. దాని తర్వాత కొలెస్ట్రమ్. ఈ కొలెస్ట్రమ్ అనేది ఎక్కువగా మనం ఏ విధంగా వాడతామంటే, చిన్నపిల్లలకి ఇచ్చే దాంట్లో వాడతాం మనం. అంటే 2 years అబోవ్ ఉన్నవాళ్ళు ఇది వాడుకున్నట్లయితే హై ఇమ్యూనిటీ పెరుగుద్దని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. కొలెస్ట్రమ్ అంటే ఏంటంటే జున్ను పాలు అంటారు తెలుగులో. ఆవు డెలివరీ అయిన మొదటి 3 గంటల్లో వచ్చే మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ని స్టోర్ చేసి క్యాప్సూల్ రూపంలో, పౌడర్ రూపంలో తయారు చేసి లోపల క్యాప్సూల్ రూపంలో పెడతారు. ఇది కొలెస్ట్రాల్ అనేది చిన్నపిల్లలకి అత్యున్నత స్థాయిలో ఇమ్యూనిటీని పెంచే ఒక అద్భుతమైన ప్రోడక్ట్. లోపల ఇమ్యూనిటీ ఉంటుంది. నేను మా పాపకి ఇప్పుడు 1 year 8 నెలల నుంచే నేను రెగ్యులర్గా నేను క్యాప్సూల్ ఇవ్వడం జరుగుతుంది. మా పాపకి రోజుకి 1 ఇస్తాను, మా బాబుకి రోజుకి 2 ఇస్తాను. సో ఇట్లా మా పిల్లలకి ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ బోన్ డెన్సిటీ అనేది పెరుగుతుంది, వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఏవైనా పెద్ద పెద్ద ప్రాణాంతకమైన సమస్యలు ఏవైనా వచ్చేటప్పుడు వీళ్ళు నిలబడగలరు. ఏం చెయ్యి, వాళ్ళకి చాలా బలంగా నిలబడతారు. తర్వాత బోన్ స్ట్రాంగ్గా తయారవుతాయి, బాడీ లోపల మెకానిజం అంతా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఎక్కువ మంది చూడండి, పిల్లలకి నెల రోజులకి 2-3 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకి ఒంట్లో బాగోదు. అలాంటి వాళ్ళు, లేదా బాగున్నా బాగోకపోయినా పిల్లలకి మనం ఇది ఇవ్వగలిగితే తల్లిపాల కంటే 10 times ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది అంటారు. ఇందులోన బేసిక్గా తల్లిపాలలో చాలా ఇమ్యూనిటీ ఉంటుంది. దానికంటే 10 రెట్లు ఇమ్యూనిటీ ఉండే అద్భుతమైన ప్రోడక్ట్ ఈ కొలెస్ట్రాల్. సో ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టర్లో మనకి యాడ్ చేయడం జరిగింది.
అంటే చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పెరగాలంటే ఏది ఇస్తాం మనం? ఇందులో ఏది ఇవ్వలేము కదా. చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పెరగాలి అంటే మన దగ్గర ఇచ్చే అద్భుతమైన ఇమ్యూనిటీ పెరిగే ప్రోడక్ట్ ఏంటంటే కొలెస్ట్రాల్. ఓకే, ఇదొక కేటగిరీ. దీని తర్వాత ఇదొకటి మనకి స్పైర్లినా. ఈ స్పైర్లినా కోసం చెప్పాలంటే ఒకరోజు సరిపోదు అనమాట, అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ స్పైర్లినాని మన యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది దీనికి ఒక పేరు ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని సూపర్ ఫుడ్ అని దీనికి నామకరణం చేయడం జరిగింది. సూపర్ ఫుడ్ అంటే ఈ స్పైర్లినా అనేది తాబేలు యొక్క ఆహారం. అంటే తాబేలు ఒక నాచు మొక్కను తింటుంది, ఆల్గే జాతికి చెందిన ఒక నాచు మొక్క. ఆ నాచు మొక్కలో ఎన్ని పోషకాలు ఉంటాయంటే మనిషికి కావాల్సిన పోషకాలన్నీ ఆ నాచు మొక్కలో ఉంటాయంట. అంటే ఒక 5 రకాల పళ్ళు కేజీ మనం తింటే మన బాడీకి ఎంత పోషకాలు అనేవి వస్తాయో, ఎంత న్యూట్రిషన్ వస్తుందో, ఇవి రోజుకి 2 క్యాప్సూల్స్ మనం తీసుకోవడం వల్ల అంత న్యూట్రిషన్ అనేది మనకు పెరుగుతుంది అనమాట. అంటే మన బాడీలో న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి ఇది మేనేజ్ చేస్తుంది. మనం రెగ్యులర్గా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ ఇవి తినాల్సి ఉంటుంది. అవి చాలామంది తినే పొజిషన్లో లేరు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మనీ. సో అలాంటి వాళ్ళు రోజుకు 2 క్యాప్సూల్స్ తీసుకోగలిగితే మీ న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్లోకి వస్తుంది, బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఎనర్జెటిక్గా మీరు ఉంటారు. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది, అమేజింగ్ ప్రోడక్ట్, చాలామంది వాడచ్చు. సో దీన్ని కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్ కేటగిరీలో పెట్టడం జరిగింది. ఇక ఇంకొకటి ఆమ్లా. ఆమ్లా అంటే కొండ ఉసిరి అని అర్థము. ఈ కొండ ఉసిరిలో విటమిన్ సి అనేది ఉంటుంది. బేసిక్గా కొండ ఉసిరి ఈ రోజుల్లో ఎక్కడ దొరకదు మనకి. ఇది కంప్లీట్గా ఒరిజినల్ కొండ ఉసిరి యొక్క పౌడరు ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఇది రెగ్యులర్గా మనం తీసుకోవడం వలన మనకి విటమిన్ సి అనేది బాడీకి అందడం వలన, మీకు తెలుసు మన బాడీకి విటమిన్ సి అనేది చాలా అవసరం. అండ్ ఇది మనం రెగ్యులర్గా వేసుకోవడం వలన మన బాడీకి కావాల్సిన విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎప్పుడైతే మనం వాడతామో మనకి ఫ్లూ కానీ సీజనల్ ప్రాబ్లమ్స్ ఏవి మనకు రాకుండా ఉంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. చాలా మంచి ఇది ఒక ఔషధంలో పనిచేస్తుంది అనమాట. అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ని ఆమ్లాలో మనకి యాడ్ చేయడం జరిగింది ఇమ్యూనిటీ బూస్టర్గా. అంటే ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నా, మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నా, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా మనం దాంతోపాటు ఇది ఇస్తాం అనమాట, సపోర్ట్గా ఉంటుందని ఇది ఇస్తాం. ఇక ఇప్పుడు 4 మాట్లాడుకున్నాం. 5వది అలోవెరా. ఈ అలోవెరాని మనం ఇమ్యూనిటీ బూస్టర్గా కంటే ఎక్కువ వాడేది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఇస్తూ ఉంటాం. గ్యాస్ట్రిక్ కానీ, అల్సర్ సమస్యలు ఉన్నా కానీ, పైల్స్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది ఇస్తూ ఉంటాం మనం. ఈ కలబందలో 300 రకాల కలబంద రకాలు ఉంటాయి. అందులో ది ఫైనెస్ట్ క్వాలిటీ కలబంద మట్టకి సంబంధించిన ప్రొడక్ట్ అన్నమాట ఇది అలోవెరా. ఇది రోజుకు 2 క్యాప్సూల్స్ పరగడుపున కానీ మనం వేసుకోగలిగితే, పరగడుపున ఒకటి, నైట్ భోజనం చేసే ముందు ఒకటి వేసుకున్నట్లయితే మీరు ఒక 30 రూపాయలు ఇచ్చి కొబ్బరి బొండం తాగితే మన బాడీ కూల్ అవుతుంది కదా, ఇది అట్లా అనమాట. సో ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా వాడుకోవచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా వాడుకోవచ్చు, లేదా మనం ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం కొన్ని ప్రోడక్ట్లు సజెస్ట్ చేసేటప్పుడు దీన్ని సపోర్టివ్గా కూడా మనం వాడచ్చు. సో ఈ విధంగా మన వెస్టేజ్లో 5 రకాల ఇమ్యూనిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నోని, స్పైర్లినా, కొలెస్ట్రాల్, అలోవెరా, ఆమ్లా 5. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఎవరికైనా మన వెస్టేజ్కి సంబంధించి హెల్త్ కేర్ ప్రోడక్ట్లో ఒక కేటగిరీ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్స్. ఆ ఇమ్యూనిటీ బూస్టర్స్లో ఉన్న 5 ప్రోడక్ట్ల కోసం నేను ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపించాలనుకుంటే షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్.